ఈ రోజు కడప చూస్తుంటే ఒక పసుపుమయమైంది. ఎందుకంటే ఈ కడప గడ్డ పైన ఎంతో మంది మహానుభావులు, మహనీయులు, కవులు, కళాకారులు పుట్టారు. ఈ గడపని మనం దేవుని గడపగా చెప్పుకుంటాం. అలాంటి దేవుని గడప ఈ రోజు పసుపుమయమైంది. ఈ కడప గడ్డ పైన ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం అనే తీర్మానాన్ని నన్ను ప్రవేశపెట్టమన్నందుకు ధన్యవాదాలు సార్. ఈ రోజు ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఏంటంటే మనం ఒకప్పుడు డ్రగ్స్ అంటే గంజాయి అంటే ఎక్కడ వినేవాళ్ళం, సినిమాల్లో చూసేవాళ్ళం. 2019కి ముందు ఎక్కడంటే ఏమన్నా డ్రగ్స్ ఎక్కడంటే ఇంటర్నేషనల్ మాఫియాలు చేస్తాయంట, ఈ విధంగా ఉంటుందా అని మనం సినిమాల్లో మాత్రమే చూసేవాళ్ళం. కానీ గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల అది మన జిల్లాలు దాటి, నియోజకవర్గాలు దాటి మన గడప దాకా వచ్చింది. ఆ విధంగా ఎంతో మంది యువత గంజాయిలకి బానిసలై వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయి. ఎందుకని ఈ మాట అంటున్నామంటే, గంజాయికి ఒక్కసారి బానిస అయితే వాళ్ళు విచక్షణ అనేది మరిచిపోతారు. ఆ విధంగా వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు. దోపిడీలు, అదే విధంగా దొంగతనాలు కావచ్చు, అదే విధంగా మహిళల పైన అత్యాచారాలు కావచ్చు, బెట్టింగ్ యాప్స్ లోనే ఎంతో లక్షల అప్పులు చేసి సూసైడ్లు చేసుకునే వాళ్ళ వరకు యువత వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాగే ఎన్నో సంఘటనలు జరుగుతుంటే ఆనాడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు, యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక మహిళ డైరెక్ట్ గా కూడా చెప్పలేక పక్కకొచ్చి, అన్నా మా ఇంటిలో ఒక ఆడబిడ్డని ఈ విధంగా పాఠశాలకు వెళ్తుంటే అక్కడ గంజాయి ఇచ్చి శారీరకంగా వాడుకుని ఈ విధంగా చేస్తున్నారంటే, ఆ రోజు ఆయన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగి ఈ విధంగా రాష్ట్రంలో ఎంతో మంది బాధపడుతున్నారు, వాళ్ళందరికీ పరిష్కారం చూపించాలని ఆ రోజే చెప్పాడు. ఈ రాయలసీమ గడ్డపై డ్రగ్స్ వద్దు బ్రో, గంజా వద్దు బ్రో అని చెప్పి ఆ రోజు నుంచి ఒక ఉద్యమంలా మొదలుపెట్టి, ఆ రోజు ఎవరన్నా గంజాయికి డ్రగ్స్ కి బానిసలై ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆయనతో చెప్తే అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి రీహాబిలేషన్ సెంటర్ లో పెట్టి వాళ్ళని ఆదుకున్నాడు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉక్కు పాదం మోపాడు.